అరహర వీరమల్లు సో ఇప్పటికి రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అసలు సినిమాకి సంబంధించి అటు ప్రేక్షకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఇటు రివ్యూస్ పరంగా కూడా చాలామంది సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు, చాలా నెగిటివిటీ ఉంది, ఇంత హైప్ పెంచి ఇన్ని సంవత్సరాలు తీసుకునేది ఈ సినిమా కోసమేనా, మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా అవసరమా అన్నట్టు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా సినిమాను మనం ఏ విధంగా చూడాలి, ఇలా రివ్యూలు ఇచ్చేవాళ్ళు అంటే సినిమా చూడకుండా కూడా రివ్యూలు ఇచ్చే వాళ్ళ గురించి ఏం చెప్తారని విషయాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో గతంలో కూడా అంటే సినిమా బాగున్నప్పటికీ రివ్యూలు ఎవరైతే ఉన్నారో కొంతమంది డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్తూ ఉంటారు, పాజిటివ్ సినిమాని నెగిటివ్ అని, నెగిటివ్ని పాజిటివ్ అని. అలా ఇప్పుడు అరహర వీరమల్లుకు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే ఉంది. సినిమా బాగానే ఉంది, కానీ బయటకు వచ్చేసరికి కొంతమంది జనాల్ని పెట్టించి కానీ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెకండ్ హాఫ్ చాలా అంటే అసలు బాగాలేదని, లేకపోతే ఈ సినిమాకి అంత హైప్ లేదని, మళ్ళీ ఫస్ట్ హాఫే ఇలా ఉంది సెకండ్ హాఫ్ మళ్ళీ అవసరమా, మళ్ళీ దీనికి ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటాడో అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు సార్? చాలామంది ఏం మాట్లాడట్లేదు, వైసీపీలే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది చెప్పొచ్చు కదా పేర్లు. వైసీపీలే మాట్లాడుతున్నారు, సాక్షి ఛానలే మాట్లాడుతుంది, సాక్షి పేపరే మాట్లాడుతుంది, కొన్ని ఛానళ్ళు మాట్లాడుతుంటాయి, కొన్ని పేపర్లు మాట్లాడుతుంటాయి, కొన్ని యూట్యూబ్లు మాట్లాడుతుంటాయి. దీని అంతటికీ మొత్తం టోటల్గా ఆటోమేటిక్గా రాత్రి 10 గంటల నుంచే మామూలుగా 9 గంటల నుంచి స్టార్ట్ చేశారు సోషల్ మీడియా. విత్ ఇన్ మినిట్ ఎవ్రీ మినిట్ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్ ప్రచారం చేయండి అని. ఇప్పుడు నెగిటివ్ ప్రచారం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని తీయగలిగారా? ప్రజల అభిమానానికి పవన్ కళ్యాణ్ గారిని ఏ థియేటర్కైనా రానివ్వకుండా చేయగలిగారా? ఆల్రెడీ మొత్తం టోటల్గా నిన్న ఒక పండగ వాతావరణంలో 9:30 షోని స్టార్ట్ అయిపోయి ఎంటైర్ మొత్తం టోటల్ వరల్డ్ 9:30 షో బ్రహ్మాండంగా జరిగింది. నేను మళ్ళా ఒక మాట అడుగుతున్నా, సినిమా కోసం మీరు రివ్యూస్ చూసి వెళ్తారా? సినిమాను ఒక్కసారి చూసి మనం ఆయన సినిమా ఎలా చేశాడు, ఏ యాక్టింగ్ చేశాడు, ఏ ధర్మం కోసం చేశాడు, ఒక్కసారి సినిమా చూడండి. చూసిన తర్వాత నచ్చకపోతే మానేయండి తప్ప దయచేసి సినిమాని ఇష్టం వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఓకే, ఇది ఈజ్ మనం ఏమి చెప్పలేము మనం, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ వార్ నడుస్తుంది, ఆయన డిప్యూటీ సీఎం అని కూటమి కనుక ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకులు వైసీపీ కాబట్టి ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు నిన్న కడపలో జరిగింది, రెచ్చగొట్టి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. నిన్న విజయవాడలో జరిగింది, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. నేను ఏలూరులో జరిగింది, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. ఇవన్నీ నేను ఏమంటానంటే, సినిమా థియేటర్లోకి ముందు సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. ఆ సినిమాని మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, లేకపోతే 2 గంటలన్నర సినిమాలో 10 నిమిషాలు 4 సీన్లు బాగోపోతే 2 గంటల 20 నిమిషాలని రిజెక్ట్ చేయడం కాదు. ఆ 2 గంటల 20 నిమిషాలు సినిమా దేనికోసం ఉంది? దేశం కోసం ఉందా? మన హిందూ ధర్మం కోసం ఉందా? మనం సనాతన ధర్మం కోసం ఉందా? దేనికోసం త్యాగం చేశారు? దేనికోసం సినిమా తీశారు? ఈరోజు మన దేశం కోసం సినిమా తీశారా? ఆయన కోసం సినిమా తీశారా? మన ప్రజలకు అర్థమయ్యే విధంగా సినిమా తీశారా? రేపు 25 సంవత్సరాల తర్వాత మన దేశం ఫ్యూచర్ ఏంటి? ఆ ఫ్యూచర్ ఎవరు ఏలబోడతారు? ఎవరు మనం దెబ్బతింటాము? ఎక్కడ ఏముంటుంది? ఈ సినిమాలో మొత్తం టోటల్గా ప్రతి హిందూ చూడవలసిన సినిమా. బీజేపీ వాళ్ళు నెత్తి మీద వేసుకొని పెట్టుకొని ఈ సినిమాని తీసుకెళ్ళి చూపించవలసింది సినిమా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సినిమాని చూపించి మొత్తం టోటల్గా మన చరిత్ర ఏంటో చెప్పవలసిన సినిమా. ప్రతి విశ్వ హిందూ పరిస్థితి సినిమాని తీసుకెళ్ళి మన చరిత్ర చూపించవలసిన సినిమా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసం చేశారు, దానికి వెల కట్టలేము. ఎందుకంటే ఆ ధైర్యం చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి కావాలి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆ సినిమాని టేక్ ఓవర్ చేసి నిర్మాతగా చేసినందుకు ఏఎం రత్నం గారికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఆయనకి, సినిమా చేసినందుకు ఆయనకి నిజంగా ఇద్దరికి కూడా చేతి దండం పెట్టాలి. ఆ సినిమాని నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళండి. రివ్యూలు చూడకండి, నెగిటివ్లు చూడకండి, ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళండి. ప్రజలను తీసుకుని వెళ్ళండి, ప్రజల్ని తీసుకెళ్ళి అవేర్నెస్ చేసి సినిమాని చూపించండి, సినిమా చూడమనండి. సినిమా చూస్తే జనాలకు అర్థమవుతుంది మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం, రేపు రాబోయే పరిస్థితులు ఏంటి, రేపు రాబోయే మన దేశ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, అన్నీ మొత్తం టోటల్గా ఒక ధర్మం ఏంటి, ఆయన తీసే సినిమా ఏంటి, ఆయన నమ్మిన ధర్మం మీద వెళ్ళాడా లేదా అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి కోసం కనబడుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేశాడు, ఆ సబ్జెక్ట్ కోసం వెళ్ళండి. నేను మళ్ళా అంటున్నాను, మీరు సినిమాని జన సైనికులు, మీరు మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కూటమి అందరూ కలిపి మీరు గవర్నమెంట్ ఎలా లాస్ట్ ఇయర్ తీసుకురాగలిగారో ఇది ప్రతి ఒక్కరూ కూడా
ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల కోసం మొత్తం టోటల్గా ప్రజల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళండి. ప్రజల్ని థియేటర్ కాడికి వచ్చి మీ పల్లెల్లో ఏ థియేటర్ ఉందో ఆ పల్లెల్లో థియేటర్ కాడికి వచ్చేటట్టు చేయండి. ఎందుకంటే సినిమా అనేది ఒక సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ సినిమా, మంచి ఓరియంటెడ్ సినిమా. ప్రతిపక్షాలు ఎన్నో చెప్తూ ఉంటాయి, ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాయి, ప్రతిపక్షాలు ఎన్నో అబండాలు వేస్తూ ఉంటాయి. పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి, పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి. అలాగే ఇంకో మాట చెప్తున్నా, రెండోది ప్రతిపక్షాలు అన్నారు, ఇంకొకరు అన్నారు కాదు, సినిమాని మీరు రేట్ మాత్రం 700 రూపాయలు బీసీలు పెట్టడం అనేది రాంగే. ఎందుకంటే అభిమానులు అందరూ బాధపడ్డారు, అభిమానులు అందరూ కష్టపడ్డారు. అందుకే 700 రూపీస్ అవ్వడం అనేది ఆ నిర్మాత ఏంటంటే మా బాధ అర్థం చేసుకోండి, మా కష్టం అర్థం చేసుకోండి, మేము పెట్టిన పెట్టుబడి అని ఒక మాట ఆయన అన్నాడు. ఓకే, అది బడ్డన్గా పడింది. అభిమానులకు ఏంటంటే 700 రూపాయల టికెట్ అనేది బడ్డన్గా పడింది. మళ్ళీ 250 రూపాయలు 300 రూపాయల టికెట్ అనేది యావరేజ్గా వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళ నుంచి బాగుంది కలెక్షన్స్. కనుక బెనిఫిట్స్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. ఎవరో కన్వీనియర్గా 9:30 షో బెనిఫిట్స్ మొత్తం టోటల్గా ఒక బేబస్ను సృష్టించింది. కనుక కలెక్షన్స్ నేను రికార్డ్స్ కోసం వాటి కోసం నేను అభిమాని కాదు. నేను ఒక సబ్జెక్టు, ఆయన మంచి సబ్జెక్టు ఎన్నుకున్నాడు. ఒక నిర్మాత కష్టపడి సినిమా తీశాడు. ఆ నిర్మాత ఆ సబ్జెక్టు ప్రజలందరూ చూసి ఆదరిస్తే ఆ నిర్మాత బయటపడతాడు. కనుక మీ హీరో బాగుండాలి, మీ హీరో కోసం ఆ నిర్మాత బాగుండాలంటే ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క హీరో అభిమానిగా అందరూ వెళ్ళి థియేటర్ కాడికి వెళ్ళి మొత్తం ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా, ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే విధంగా మీరు దగ్గరుండి ఆ సినిమాని ఈ బ్యాడ్ పబ్లిసిటీని తిప్పుకొట్టి మీరు పబ్లిసిటీ చేసి దగ్గరుండి ప్రజలు చూడటానికి ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాల పిల్లల నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల నుంచి అప్ టు 80 సంవత్సరాల ముసలి వాళ్ళ దాకా ఈ సినిమా చూడాలి. సబ్జెక్ట్ అర్థమవుతుంది. మన ఇండియా ఏమవుతుంది, మన దేశం ఏమవుతుంది, మనం మొత్తం టోటల్గా ఏ దేశంలో ఉన్నాం, మన హిందూ దేశంలో. రేపు రాబోయే తరానికి మనం ఎవరికి అప్పచెప్పిపోతాం. రేపు రాబోయే తరానికి మనం పిల్లలు ఎలాగే మనం ఒకరికి ఎదురుంటప్పుడు మనం ఎక్కడ జనాభా తగ్గిపోతే జనాభా లెక్కల నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం ఇంకొకరు ఎలాగ వెళ్తారు అనేది ఒక సబ్జెక్టు దీంట్లో ఉంది. అండ్ ఇంకొకటి సార్, సెకండ్ హాఫ్ కూడా ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా ఇదే విధంగా చేస్తారా? ఆల్రెడీ తను పొలిటికల్లోని చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ పార్ట్ 2కి వచ్చేసరికి కూడా ఇంకెంత టైం తీసుకుంటారో, ఇది కూడా ఈ విధంగానే చేస్తారా అన్నట్టు కూడా వాటిలో మనకు అవగాహన లేనప్పుడు మనం మాట్లాడకూడదు, వాటిలో డిస్కషన్ చేయలేను నేను. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చేస్తారో చేయరో చెప్పరు. ఇప్పుడున్న సినిమాని అందరూ ఆదరించండి, ఇప్పుడున్న సినిమాని చూడండి. సినిమా బాగుంది, మంచి సినిమా, మంచి సబ్జెక్ట్ గల సినిమా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు బాగా యాక్ట్ చేశారు. ఒక మెసేజ్ ఉంది, మెసేజ్ రూపంలో ఉన్న సినిమాని మనం అందరూ ఆదరించాలి. ఆదరించడానికి వెళ్తే మనం హీరో గారి కోసం, హీరో గారిని చూడటానికి, అలాగే హీరో గారిని అభిమానించే సినిమా తీసిన నిర్మాతలు మనం కాపాడటానికి కంపల్సరీ జన సైనికులు, అభిమానులు అందరూ కూడా దగ్గరుండి దాన్ని ప్రోత్సహించి ప్రతి ఏరియా మీరు ఎలాగైతే గెలటానికి ప్రచారం చేశారో ఈ సినిమా కోసం ప్రచారం చేయాలని నా రిక్వెస్ట్. నిర్మాతని మనం బ్రేక్ ఈవెన్ అయిన దాకా కాపాడాలని నా ఉద్దేశం. దయచేసి ఈ సినిమాని హిట్ చేస్తారని, ప్రతి ప్రేక్షకుడు సినిమా చూస్తాడని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.